ఏపీ పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి విజయవాడకు ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్కు సీఎం వెళ్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొంటారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్నం, ఏపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నేతలు వెళ్లారు. గతంలో వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వ సారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక హైదరాబాద్లో 3 రోజుల పాటు మకాం వేశారు. ఏపీ పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి విజయవాడకు ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్కు సీఎం వెళ్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొంటారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్నం, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నేతలు వెళ్లారు. గతంలో వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వ సారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక హైదరాబాద్లో 3 రోజుల పాటు మకాం వేశారు. యాదవ్